తరుగు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. ఇప్పుడు మీరు నార్మల్ హీరోలుగా లైఫ్ స్టార్ట్ చేసిన చాలా మందిని హీరోస్ని చూశారు. వాళ్ళ సినిమాలలో కూడా ఒక ఫాదరో బాబాయో అన్నో వేషం వేశారు. ఎన్నో సినిమాలు ప్రభాస్ కావచ్చు, అందరు పెద్ద పెద్ద హీరోలు. ఇప్పుడు వాళ్ళు పాన్ ఇండియా పాన్ వరల్డ్ స్టార్స్ అయ్యారు కదా. ఎలా ఉండేది అప్పటికి ఇప్పటికి వాళ్ళ మధ్య డిఫరెన్స్? ప్రభాస్ అంటే ఏమని చెప్తారు? మిర్చి టైం, డార్లింగ్ టైం. ఓన్లీ ప్రభాస్ గురించి నువ్వు అడిగావు కాబట్టి, ఆయన సినిమాలను బట్టి రేంజ్ని బట్టి అసలు మనిషి మారడు. ఆయన చాలా మంచోడు. జనరల్గా అందరూ చెప్తారు కదా, సినిమా అప్పుడు ఒక్కొక్క వ్యక్తికి అనూహ్యంగా విజయాలు వచ్చేయచ్చు, అనూహ్యంగా స్టార్డమ్ వచ్చేయచ్చు, ఎక్కడికి వెళ్ళిపోవచ్చు. ఓకే, కొంతమంది మారొచ్చేమో కానీ కొంతమంది మారరు. ఇప్పుడు తనైతే మారినట్టు నేను ఎక్కడ వినలేదు కూడా. బాగా మాట్లాడతాడు, అందరితోటి చాలా అందరికీ సాయం చేస్తూ ఉంటాడు, అందరికీ మంచి ఫుడ్ పెడతా ఉంటాడు, ఫ్యామిలీని బాగా చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు కృష్ణరాజు గారు లేడు, వాళ్ళ ఫ్యామిలీని ఎంత అండగా ఉంటాడు, వాళ్ళ బ్రదర్కి ఎంత ఇదిగా ఉంటాడు. ఒక పెద్దనాన్నగారు పోతే 10 కోట్లు ఖర్చు పెట్టి భోజనాలు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. మరి అవన్నీ ఎన్నో ఊర్లు వచ్చినాయి అంట రోజు. అవన్నీ ఆయన క్వాలిటీస్ అలా ఉంటాయి. 10 కోట్లు 14 కోట్లు అయిందన్నారు నిజంగానే భోజనాలకే. పెద్ద హీరోలు ఎవ్వరు స్టాండర్డ్గా ఇప్పుడు బాగా మంచి పేరున్న హీరోలు ఎవ్వరు కూడా ఎగిరెగిరి పడరు. కాకపోతే కాంపౌండ్ లో కొంచెం వీళ్ళు ఎక్కువ అంటే మేనేజర్స్ పిఆర్ ఎక్కువ చేశారు, దూరం పెంచేశారు. ఇప్పుడు వాళ్ళు చేసే అడావుడు తప్ప. ఎందుకు ఏదో ఇంటర్వ్యూలో చిరంజీవి గారు టూత్ పేస్ట్ కూడా వేస్ట్ అవ్వకూడదని లాస్ట్ దీని వరకు కూడా నేను జాగ్రత్తగా ఉంటాను, ఇళ్లలో లైట్లు అన్ని ఆర్పేస్తారని. అవునవునవును, విజయ్ దేవరకొండను ఆయన ఇద్దరు చేసినప్పుడు అది క్యారెక్టర్ని చూపిస్తుంది కదా. బాలయ్యబాబుకి ఏ ఫుడ్ పెట్టినా తింటాడు ఆయన. వాళ్ళ జనరేషన్ వరకు బాగుంది సార్. నెక్స్ట్ వచ్చిన జనరేషన్కి ఏంటంటే వాళ్ళు మంచోళ్ళే కాదని చెప్పట్లా, వాళ్ళ చుట్టూ కొంతమంది చేరారు కదా, వాళ్ళు మటుకు ఎప్పుడైనా సరే హీరో కూడా అంత బిల్డప్ ఇయ్యాడు సార్. ఇప్పుడు మీరున్నారు, ప్రభాస్ గారినో ఒక జూనియర్ ఎన్టీఆర్ గారినో కలిసే యాక్సెస్ ఉందా మీకు? ఎవరికి ఉండదు, ఎవరికి ఉండదు. అది చెప్తున్నా, అదే అంటున్నాను. అది దాన్ని ఏమంటారంటే క్వార్టరీ అంటారు. అది సక్సెస్ వచ్చినప్పుడు ఫామ్ అయిపోద్ది. ఆ క్వార్టరీలో ఉండిపోయి బయట ప్రపంచాన్ని తెలియని వాళ్ళేమో చాలా మిస్ అవుతారు. అవును, తెలుసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. సార్ వీళ్ళు సినిమా హీరోలు సార్, ఈ క్వార్టరీ వల్ల పెద్ద పెద్ద కోటలే కూలిపోయినాయి సార్. ఆఫ్టర్ ఆల్ మనమెంత. అవును, అంత పెద్ద పెద్ద రాజకీయ నాయకులే డిపాజిట్లు లేకుండా ఓడిపోయి ఖాళీగా కూర్చోంటున్నారు రాష్ట్రాలు వెళ్ళిన ముఖ్యమంత్రులు. ఎంతమందిని చూడలేదు సార్. ఏంటో లేదు సార్, మీరు అన్నట్లుగానే క్వార్టరీ వచ్చిన తర్వాత హీరోలకి ఫ్యాన్స్కి లేకపోతే కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులకి చాలా 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 గ్యాప్ వచ్చేసింది. ఇక్కడ కూడా ఎలా ఉంటుందంటే, ఓ సినిమా కష్టపడి ఎంతో డే అండ్ నైట్లు కష్టపడి టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ పనిచేస్తారు. ప్రివ్యూ వేస్తుంటే ఆ గేట్ గార్డ్ ఉండేవాడికి ఉంటుంది పవర్, ఆడు ఎవరిని పంపిస్తే అవును, అలా ఉంటుంది ఇండస్ట్రీలో. ఇప్పుడు వీళ్ళ చుట్టూ ఉండే ఆ బౌన్సర్లు, ఆడికి వీళ్ళకి ఏం సంబంధమో తెలియదు, లేకపోతే మేనేజర్లు, లేకపోతే సెక్రటరీలు ఇలా ఉంటారు కదా. అది ఏంటంటే స్టాండర్డ్గా ఉండదు. అది అంటే నేను అంటే అక్కడ ఉన్న అదే మేనేజర్ ఖాళీ అయిపోయి బయటకు వచ్చాక ఆయన పట్టించుకునేవాడు ఒక్కడు కూడా ఉండదు. అవును, ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళు సపరేట్గా వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకి సపరేట్ చేరేసినప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు అవాయిడ్ చేసినవి ఉన్నాయి, మనం చూసాం. తీసేయండి, నార్మల్గా అందరితో పాటు నాకు వేయండి, వాళ్ళతో పాటు కూర్చుంటానని వాళ్ళని కూడా చూసాం. నేను అమెరికా ఒక ప్రోగ్రామ్కి వెళ్తే నాట్స్కో దేనికో అనుకుంటా, ఒక హీరో వచ్చారు, నాట్సో తానాను వస్తే, ఇంకా ముందు వరుసలో అందరూ పెద్ద పెద్ద బిలీనియర్సే. అమెరికాలో ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కదా సార్, ప్రతి వాడు బిలీనియరే, మన తెలుగువాడు. అంటే స్పాన్సర్లు ఆ షోలకి. హీరో వస్తున్నారని ఆయన చుట్టూ ఉన్న క్వార్టర్లో ఉండే కొంతమంది ఎవరో చెప్పారని అప్పుడు దాకా హ్యాపీగా ఉన్న లైను ఒక పావు గంటలో చెల్లా చెదురు చేసేసి వచ్చిన కొంతమంది పొలిటీషియన్స్ని అటెళ్ళండి ఇటెళ్ళండి, అక్కడ బ్లాక్ గోడ్స్ మనకు తెలియదు కదా వాళ్ళకి, వీళ్ళు ఎవరో కూడా
నెట్టేయటం, తోసేయటం ఇలా పెట్టి సర్కిల్ని పెట్టేశారు. తాళ్ళు గీళ్ళు అన్నీ ఐరన్ రాడ్స్ పెట్టేసి మిడిల్ వరకు 2 సోఫాలు వేసారు. అవును, షో అయిపోయే వరకు ప్రతి ఓడు తిట్టుకోవటమే సార్. అది చాలా మంది సఫర్ అవుతారు. అది అది ఇండివిజువల్గా కూడా ఎలా ఉండాలంటే, సపోజ్ నా విషయంలో చెప్తున్నాను నేను. మా ఊరు, నేను ఒక కుగ్రామం నుంచి వచ్చాను కదా. సో ఇక్కడ ఒక ఐడెంటిటీ ఉంది మనకి, ఒక సెలబ్రిటీ హోదానో లేకపోతే ఒక ఇన్ని సినిమాలు చేశారనో ఒక హిస్టరీ అని ఉంది. మా ఊర్లో ఇంత కూడా తెలియదు. నేను వెళ్తే అసలు చూపించను. అప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. ప్రతి ఓళ్ళతోటి క్లోజ్గా మాట్లాడతాను, ఇంటికి వెళ్ళిపోతాను. నా ఫెయిల్యూరు నా సక్సెస్ వాళ్ళకి తెలియదు. మనల్ని ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళు ఏం బట్టి అలాగే నాకు అది కోరుకుంటాను నేను. ఏంటంటే ఈ మధ్యన సినిమాలు చేయట్లేదా అని కానీ, లేకపోతే ఈ మధ్యన ఏంటి ఆ సినిమాలు ఇలాంటివి ఉంటాయి కదా డిస్కషన్స్, అంటే కొంచెం జర్నలిస్టుల క్వశ్చన్లు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏంటి, ఇలాగా. ఆ ఊళ్ళో ఆ టాపిక్ ఉండదు. ఎప్పుడు వచ్చావు, ఎన్ని రోజులు ఉంటావు, వాళ్ళు నచ్చింది ఉంటే వాళ్ళు పెడతా ఉంటారు. మనం ఫ్రెండ్స్ పాత వాళ్ళందరినీ ఇక్కడ మనకి 10 ఏళ్ళకి వచ్చి పెట్టాలంటే 1 నిమిషంలో అయిపోద్ది. అక్కడ 1 వారం రోజులు పడుతుంది. 1 వారం రోజులు పడుతుంది. అవును. ఏం కావాలో తినండిరా, చేయండిరా సరదాగా. కానీ ఇంతకుముందు సంవత్సరానికి 1/2 డజన్ సినిమాలు చేసేవాళ్ళు మీరు. ఏంటి అసలుకి, అంటే పాన్ ఇండియా పాన్ వరల్డ్ వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళ అవసరం లేదనిపించిందా డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి, లేకపోతే సినిమాలు తగ్గిపోయింది ఓవరాల్గా? అంటే అప్పుడు 10 సినిమాలు చేస్తే ఎంత డబ్బు వస్తుందో, ఇప్పుడు ఒక సినిమా చేసినా అంతే డబ్బు వస్తుంది. ఇస్తున్నారా? ఎందుకు వస్తుంది కదా, వాళ్ళ క్యారెక్టర్లు చేసే వాళ్ళకి కూడా, అందరికీ కూడా. ఇప్పుడు హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత సార్ పర్ డేకి? ఎవరిది? మీది 1 లక్ష ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఓపెన్గా నాది ఎలా ఉంటుందంటే, రోషన్, నేను యాక్టర్ అయింది యాక్సిడెంటల్గా అయ్యాను. డైరెక్టర్ అవుదామని వచ్చి నాకు డైరెక్టర్స్ కష్టసుఖాలు తెలుసు. అందువల్ల నేను మేనేజర్ని కూడా పెట్టుకోకుండా 3 కేటగిరీలుగా చేసి క్యారెక్టర్ కోసం సినిమా చేద్దాం అనిపించే సినిమాలు కొన్ని చేశాను. ఓకే. కేవలం డబ్బులు బాగా ఇస్తున్నారని సినిమాలు చేద్దాం, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, సెంటిమెంట్ ఏం లేదు, కొత్త వాళ్ళు, నేను అనుకున్న డబ్బు, నా ఫెసిలిటీస్ నాకు ఇలా ఇస్తే చేద్దాం అన్న చేసాం. కొన్ని మనుషుల కోసం చేసాం. ఇప్పుడు రోషన్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, అతను సినిమా తీస్తున్నాడు, వచ్చి అడిగితే రెమ్యునరేషన్ ఎంత, అదేంటి ఇదేంటి అని లేకుండా చేసాను. వాళ్ళు నా గౌరవం తగ్గకుండా వాళ్ళు ఇచ్చుంటారు. సో అందువల్ల నేను ఫ్లెక్సిబుల్గా సినిమాలు చేసినప్పుడు ఈ 250 సినిమాలు అలాగే చేశాను. అందువల్ల ఎక్కడ మనకి చిన్న ఆయన యాక్టర్ అయ్యాక అసలు నాకు హెల్ప్ చేయలేదు, నేను క్యారెక్టర్ కోసం వెళ్తే ఇలా చేశాడు అనేది ఇంత కూడా నెగిటివ్ ఉండదు. ఓకే. ఎంతోమంది డైరెక్టర్లు మేము వెళ్ళినప్పుడు హెల్ప్ చేశాడు, కొన్ని అయితే డబ్బులు తీసుకోకుండా కూడా చేశాను. ఓకే. అదే ఖాళీగా ఉంటే ఏమొస్తుంది, కాలక్షేపం. ఖాళీగా ఉంటాం కాదు, మనిషికి చేయాలని చేసాం అంతే. అదే 2 ఉంటాయి కదా. ఖాళీగా బోల్డ్ పని ఉంటుంది. బిజినెస్లు కాదమ్మా, లైఫ్లో చాలా మంది ఖాళీ అంటారు. ఖాళీ అనేది ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంతే కదా సార్. కాదు, ఏ ఏజ్ వచ్చినా సరే కమర్షియల్ యాంగిల్లో నువ్వు ఆలోచించి ఖాళీ బిజీ అనుకుంటున్నావు కదా. ఒక మనిషికి ఎంజాయ్ చేయాలంటే ఎన్ని మూమెంట్స్ ఉంటాయి. ఒక ట్రిప్కి వెళ్ళలేమా, అదేలే, ఒక రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళలేమా, మన సొంత ఊరు వెళ్ళలేమా, లేకపోతే ఇప్పుడు మొన్న నేను మెడ్రాస్ వెళ్ళాను. ఎలా ఉంది ఇప్పుడు? అదే చెప్తున్నాను, అన్ని అభివృద్ధి, అవసరాలు, అమ్మకాలు పేరుతోటి మొత్తం మారిపోయింది. నేను వెళ్ళి నా ఫస్ట్ టైం నేను రూమ్లో ఉన్న చోటకి వెళ్ళి నేను ఆంధ్ర క్లబ్లో దిగాను టీ నగర్లో. ఎర్లీ మార్నింగ్ లేచాను, మా వైఫ్ వాళ్ళు తను పడుకుని ఏదో యోగా చేసుకుంటుంది. నేను బయటకు వచ్చి కృష్ణ గారు పద్మాలయ స్టూడియో ఎలా ఉండేది, మురళీమోహన్ గారు ఫస్ట్ ఎలా ఉండేది, పక్కనే దేవి శ్రీదేవి థియేటర్ ఎలా ఉండేది, చిరంజీవి గారు వాళ్ళు అద్దెకున్న రూమ్ ఎలా ఉండేది, అవన్నీ నాకు అప్పుడు తెలుసు. ప్రతి చోటకి వెళ్ళి సరదాగా ఒక సెల్ఫీ తీసుకుని, నేను ఫస్ట్ టైం ఉన్న రూము, నేను సెకండ్ టైం ఉన్న రూము, నేను పనిచేసిన రాజ్యలక్ష్మి మిద్దె రామారావు ఆఫీసు, శ్రీదేవి అప్పుడు పైన ఉండేది,
ఆ వీధిలోనే కృష్ణ గారు ఓ, విజయనగరం మీరు గారు. శ్రీదేవి గారు అద్దెకి పైన కాదు కింద? కాదు, అంతకు ముందు శ్రీదేవి ఉండేది. ఆ, దాని తర్వాత మిద్దె రామారావు గారు ఆ ఇల్లు రెంట్కి తీసుకుని సినిమాలు చేస్తూ ఉంటే రామారావు గారు ఆఫీస్లో నేను కో డైరెక్టర్గా ఉండేవాడిని. ఓకే. సో పెరియార్ రోడ్డు, ఆ, నేను తిన్న గంగా హోటల్, ఆ, ఇలాగా మంచి నాస్టాలజియా మూమెంట్స్ ఉంటాయి కదా. ఆ, సత్యానంద్ గారు అపార్ట్మెంట్, ఆ, ఆయన దగ్గర నేను చాలా సినిమాలు స్క్రిప్ట్ రాసి ఉన్నప్పుడు ఓకే. అవన్నీ సెల్ఫీలు తీసుకుని ఉమ్, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వచ్చాను. నేను ఓ సూపర్. అంటే ఎన్నో ఉంటాయంటున్నాను నేను. ఖాళీ అనేది ఇంట్లో అలా కూర్చుని అలా ఉండాల్సిన అవసరం నేను లేదు. చెన్నై షూట్లకు వెళ్తే ఎర్లీ మార్నింగ్ 6కి వాకింగ్ లేస్తాను కదా సార్. శ్రీదేవి గారి ఇల్లు, విజయశాంతి గారి ఇల్లు, వాణిశ్రీ గారి ఇల్లు, ఆ, దేవిక గారి ఇల్లు, ఆ, రాజశ్రీ గారి ఇల్లు. రాజశ్రీ గారిది ఒక స్ట్రీటే ఉండేది. అవును. ఆ, ఆ షావుకార్ వీధిలోనే జానకి గారి ఇల్లు, రాజశ్రీ గారి వీధిలోనే కృష్ణ గారు, విజయనగరం గారు, చిరంజీవి గారు చిరంజీవి గారి ఇల్లు. అవును, అవును. పాతిల్లు ఉండేది. కొంచెం యువతల వీధిలో విజయశాంతి గారి ఇల్లు, విజయశాంతి గారు అవతల. అవతల. ఆ, అట్లా జమున్ గారిది, ఎస్వి రంగారావు గారిది. అవును, ఆ, హబీబుల్లా రోడ్లో ఉండేది. అవును, నేను మొన్న సావిత్రి గారిది. నేను మొన్న వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ టైం ఇల్లు అలా గోళ్ళ టచ్ చేసామండి. ఏం చేయను, ఊరిక ఫీల్. అదే అది మనకు ఫీల్ అంతే. అదే చెప్తాను నేను. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. గంగా హోటల్ అనే హోటల్ ఉంది. ఆ రోజుల్లో డబ్బులు తక్కువగా ఉండే కదా. ప్లేట్ ఇడ్లీ సాంబార్ అని తినేసేవాళ్ళం. అప్పుడు ఒక అతను అదేదో గాణమర్రు అంటారు కదా, ఒక అతను ఉండేవాడు. మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సేమ్ అక్కడికి వెళ్ళి ప్లేట్ ఇడ్లీ సాంబార్ అడిగాను. ఆడు నన్ను గుర్తుపట్టలేదు. అప్పుడైతే గుర్తుపట్టేవాడు. తిన్నాక 200 ఇచ్చాను. ఇస్తే 45 ఎంతో అయింది. 150 రూపాయలు టిప్ ఇచ్చేసాను. ఆడు షాక్ అయిపోయాడు. సార్ మరింది పోరింగ్లా పణం అంటే లేదు, ఇచ్చుకో అన్నారు. అతను అప్పుడు అమ్మే అతను ఇప్పుడు ఉన్నాడా? ఉన్నాడు ఆడు. ఆడికి అప్పుడు దగ్గరికి వచ్చి చెప్తే ఆడు ఫీల్ అయ్యాడు. ఇలా పట్టేసుకున్నాడు నేను. అప్పుడు 10 పైసలు 20 పైసలు ఇస్తా ఉండేవాళ్ళం ఆ టైంలో. 50 రూపాయల బిల్లుకి 150 రూపాయలు టిప్ అంటే ఆడికి షాక్ అవుతాడు కదా. సో అలాంటివన్నీ ఇష్టం నాకు. సో ఎంజాయ్ చేసి వచ్చారు మళ్ళీ చెన్నై వెళ్ళి? చేసాం 2 రోజులు. అంటే అరుణాచలం ట్రిప్కి వెళ్ళాము మా వైఫ్ నేనుని. ఎలా ఒక రోజు మద్రాసులో ఉండి మొత్తం అన్ని చూడాలని చెప్పి. సూపర్ గ్రేట్. అలా కొంతమంది వెళ్ళే హీరోస్ కూడా ఉన్నారు ఇప్పటికి కూడా. ఎందుకుంటారు, ప్రతి వాళ్ళు ఉంటారు. చాలా పెద్దోళ్ళలో ఈ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. ఉంటాయి సార్, డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు ఖాళీ అనేది లేకుండా ఎవరు ఉండరు కదా. వంట చేయటంలో ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు బోల్డ్ మంది హీరోలు ఉన్నారు. అవును, నాకు కూడా సరదా. మా ఇంట్లో రానివారు కానీ, ఎందుకంటే బ్యాచిలర్గా ఉన్నప్పుడు మేము చేసుకుందే కదా మీరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.